మదార్ గుడ్ మార్నింగ్. బిగ్ డే, ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? కౌంటింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితి ఏంటి? ఫస్ట్ రౌండ్ ఆఫ్ రిజల్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెరీ గుడ్ మార్నింగ్ సౌజన్య. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఈలోపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు, లేకపోతే సిబ్బందికి సంబంధించి పూర్తి స్థాయిలో చేరుకుంటున్నారు. సెక్యూరిటీకి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి. ఇప్పటి నుంచి కౌంటింగ్ ఏజెంట్స్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా అలో చేస్తారు. ఇటు పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు, తర్వాత ఎన్నికల అబ్జర్వర్స్, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. మొబైల్ ఫోన్స్ని అయితే ఎవరిని అలో చేయట్లేదు లోపలికి. కౌంటింగ్ సంబంధించి మీరు అన్నట్టు చాలా ఉత్కంఠ ఉంది. దేశ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలకు సంబంధించిన భవిష్యత్తు ముడిపడి ఉంది. బీజేపీ గెలుస్తుందా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలకమైన క్రూషియల్ ఎన్నిక ఇది. లిక్కర్ పాలసీ తర్వాత లిక్కర్ పాలసీలో ఆల్మోస్ట్ 2 సీనియర్ లీడర్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మెయిన్ పిల్లర్ లాంటి లీడర్స్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్నిక ఇది. అప్పటిదాకా ఉన్నటువంటి సచ్చి ఇమాందార్ అనేటువంటి ఇమేజ్కి ఇప్పుడున్న మారినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్కి మధ్య పోటీలాగానే దీన్ని చూడాలి. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినా లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడినా అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ ఆధారంగానే ఢిల్లీ ఎన్నికలు జరిగాయి. ఢిల్లీ సీఎం ఫేస్కి సంబంధించి చాలా వరకు చర్చ జరిగింది. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే ఎన్నికలకు సంబంధించి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ నుంచి సీఎం క్యాండిడేట్గా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మిగతా పార్టీలకు బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ క్యాండిడేట్ ఎవరు అనేటువంటి క్వశ్చన్స్ తోటి చాలా వరకు ప్రచారాన్ని నిర్వహించింది. బట్ ఆ ఇమేజే అరవింద్ కేజ్రీవాల్కి ప్లస్ అవ్వబోతుందా లేకపోతే మైనస్ అవ్వబోతుందా? 1998 తర్వాత బీజేపీ ఇప్పటివరకు అధికారాన్ని చేపట్టలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనేటువంటి సర్వశక్తులు ఒడ్డింది. సాధారణ కార్యకర్త నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధాని స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కూడా ఫీల్డ్ చేసింది. సుమారు 70 నియోజకవర్గాల్లో బీజేపీకి సంబంధించినటువంటి పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, ఇట్లా చిన్న చితక లీడర్ల నుంచి మొదలు పెట్టుకుంటే టాప్ లీడర్స్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఫీల్డ్ చేసింది. 2-3 సార్లు అరవింద్ కేజ్రీవాల్కి అధికారంకి ఇచ్చారు. ఈ ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వండి అంటూ కూడా పీఎం స్థాయిలో ఉన్నటువంటి మోదీ స్వయంగా ఢిల్లీ ఓటర్లను అభ్యర్థించారు. 3 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 7 స్థానాలు ఇచ్చారు. బట్ అసెంబ్లీకి మాత్రం మీకు సేవ చేసేటువంటి అవకాశం దక్కలేకపోయింది. ఒక్కసారైనా అవకాశం ఇవ్వండి అంటూ కూడా ఆయన అభ్యర్థించారు. అది ఏ మేరకు పనిచేయబోతుంది? ఎందుకంటే పీఎం ఫేస్గానే బీజేపీ ఎన్నికలకు వచ్చింది. ప్రచారంలో కావచ్చు లేకపోతే అన్నింటిలో కూడా పీఎంని హైలైట్ చేస్తూనే వచ్చారు. 3 సార్లు కన్సిక్యూటివ్గా గెలిచిన తర్వాత బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నిక. మేనిఫెస్టోలో కూడా ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలను ఇక్కడ అనౌన్స్ చేసింది. అసలు అట్లాంటి సంక్షేమ పథకాలు బీజేపీ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఫ్రీ బీస్కు మేము వ్యతిరేకము, లేకపోతే సంక్షేమ పథకాలతోటి రాష్ట్రాల ఆదాయం గాడి తప్పుతుంది, లేకపోతే రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి గాడి తప్పుతుంది అంటూ చెప్తుండేటువంటి బీజేపీ అసలు ఇక్కడ గెలవడం కోసం అనేక హామీలను అయితే కురిపించింది. అవి ఏమాత్రం పనిచేయబోతున్నాయి? అలాగే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన మారినటువంటి ఇమేజ్ చాలా క్రూషియల్ రోల్ అనేది కూడా ప్లే చేయబోతుంది. 70 స్థానాలు ఉన్నాయి. మొత్తం 699 మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారు. వారందరికి సంబంధించినటువంటి భవితవ్యం మరి కాసేపట్లోనే తేలబోతుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్కి ఎగ్జాక్ట్లీ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తి అయినా అవ్వకపోయినా 8:30కు ఈవీఎంలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. 8:30 నుంచి త్వరలోనే అంటే సుమారు 9:30-10 గంటల్లోపే మనకు ఒక ఢిల్లీ ట్రెండ్స్కి సంబంధించి ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ అన్ని ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నిక కొంత డిఫరెంట్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. రౌండ్కు కూడా ఫలితాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంత సీరియస్గా 3 ప్రధాన పార్టీలు కూడా ఫీల్డ్ చేశాయి, పనిచేశాయి గ్రౌండ్లో.
కాబట్టి రౌండ్కు కూడా ఉత్కంఠ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తుది ఫలితాలు మధ్యాహ్నం 4 తర్వాత, సాయంత్రం 4 గంటల తర్వాత పూర్తి స్థాయిలో ఒక ఫలితాలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. కానీ 70 సీట్స్ మాత్రమే ఉన్నాయి. రౌండ్స్ కూడా సుమారు 15 నుంచి 20 రౌండ్స్ వరకు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ఈవీఎంల లెక్కింపు అయితే త్వరగానే పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నానికల్లా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికి వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే బీజేపీ పార్టీదే అధికారం అని చెప్తున్నప్పటికీ కూడా నెక్ టు నెక్ సిచ్యువేషన్ని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మరీ తీసిపోయే విధంగా 2కో లేకపోతే 10కో ఇట్లా పడిపోయేటువంటి అవకాశాలు లేవు. కేవలం ఒక పీపుల్ పల్స్కి సంబంధించినటువంటి సర్వే మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాలకు పరిమితమయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం చెప్తుంటే బీజేపీ పార్టీకి 50 నుంచి 59 స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పాయి. ఇక మిగతా సర్వేలన్నీ కూడా యాక్సిస్ మై లైఫ్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి చాలా సర్వేలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా స్టిల్ ఎలైవ్గా ఉంది. 30 నుంచి 35 స్థానాల వరకు, 39 స్థానాల వరకు కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని సర్వేలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే బీజేపీ పార్టీ 40 నుంచి 47 స్థానాల వరకు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే చెప్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు గతంలో తారమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాము. హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా తారుమారైనటువంటి సిచ్యువేషన్స్ చూసాము. అంతకుముందు జనరల్ ఎలక్షన్స్లో కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా చాలా వరకు తప్పాయి. బీజేపీ 400 పైచీలకు స్థానాల్లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోతే 300 సొంతంగానే 300 పైచీలకు స్థానాల్లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పినప్పటికీ ఆ ఫలితాలను అయితే రిఫ్లెక్ట్ చేయలేదు. బట్ ఈసారి ఢిల్లీకి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలుగా మారుతాయా లేదా అనేటువంటి ఉత్కంఠ కూడా ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీకి ఫేవరబుల్గా, బీజేపీకి అనుకూలమైనటువంటి ఓటు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు అనేది కూడా జరిగింది. అవి ఏ మేరకు సఫలీకృతం అవుతాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ రంగాల వారిగా అంటే సామాజిక వర్గాల వారిగా చూసుకున్న మహిళల పైన 3 పార్టీలు కూడా చాలా వరకు ఫోకస్ పెట్టాయి. మహిళలకు సంబంధించి ఎక్కువ సంక్షేమ పథకాలను అనౌన్స్ చేశాయి. ఇప్పటికే ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కావచ్చు, ఇట్లాంటి పథకాలన్నీ ఉన్నాయి. బట్ ఈసారి కొత్తగా 3 పార్టీలు కూడా మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అనౌన్స్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 2100 ఇస్తామంటూ కూడా అనౌన్స్ చేసింది. ఇట్లా ప్రతి రంగాన్ని, రంగాల వారిగా యువత నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి రంగాన్ని కూడా ఆయా రంగాలకు అనుగుణంగా, ఆయా సామాజిక వర్గాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను అయితే అనౌన్స్ చేశారు. సంక్షేమ పథకాలు గెలవబోతున్నాయా, లేకపోతే మారినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ ఓడిపోబోతుందా అనేది ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే ఉంది. దానికి సంబంధించి అందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాలు ఇండియా కూటమికి సంబంధించినటువంటి భౌతవ్యంతో పాటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఇమేజ్ పైన కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం అనేది కూడా చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కనుక ఓడిపోయినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పరిణామాలు అనేది కూడా తీవ్రంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఫేస్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సౌజన్య, మదర్, సరే ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎలా ఉన్నా పార్టీలకి ఒక సొంత అంచనా ఉంటుంది. పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా సరే ఇంటర్నల్గా జరుగుతున్న చర్చలు కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కొంతవరకు మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. అక్కడ కౌంటింగ్ బూత్స్ దగ్గర ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది? ఆయా పార్టీ కార్యకర్తల కోలాహలం ఎలా ఉంది? ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. కోలాహలం కూడా 3 పార్టీలకు సంబంధించి, 2 ప్రధానంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే ఏం జరగబోతుంది, ఇవాళ పార్టీకి సంబంధించిన ఫలితాలు ఎట్లా రాబోతున్నాయి అనేటువంటి ఈగర్నెస్ అయితే వాళ్ళలో ఉంది. సంబరాలు చేసుకునేందుకు 2 క్యాంపుల్లో కూడా సిద్ధంగా ఉన్నారు. బట్ ఒక డైలమా సిచ్యువేషన్ ఉంది. ఈ 2 పార్టీలు కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రస్తుతానికైతే ప్రదర్శిస్తున్నాయి. తామే గెలవబోతున్నాము, లేకపోతే ఖచ్చితంగా అబ్సల్యూట్ మెజార్టీతో తాము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని బయటకు చెప్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్గా ఢిల్లీ ఓటరు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారా, లేకపోతే ఎవరికి ఓటు వేశారు అనే దాంట్లో కొంత చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇంకా నిన్న ఒక హైడ్రామా కూడా నడిచింది, మనం అంతా చూసాం. ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళడము, అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కీలకమైనటువంటి నేతలు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా లాంటి నేతలు
ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంటాక్ట్ కూడా అయ్యారు. సుమారు 15 కోట్ల రూపాయలు వారికి ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారు. మారినటువంటి వారికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళలో ఇద్దరిలో ఒక్కరికి మంత్రి పదవి ఇస్తామనేటువంటి హామీలు కూడా ఇచ్చారనేటువంటి ఆరోపణలు చేసింది. అయితే బీజేపీ దాన్ని తీవ్రంగా ఖండించింది. మేము ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ తోటి టచ్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, తాము ఎవరి మద్దతు అవసరం లేకుండానే గవర్నమెంట్ ఫామ్ చేస్తామనేటువంటి ధీమాను వాళ్ళు వ్యక్తం చేస్తున్నప్పటికీ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకత్వంలో మాత్రం ఒకంత టెన్షన్ ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఎన్నికలకు సంబంధించిన వాటి మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క అంశాన్ని కూడా ఎవరూ లైట్ తీసుకోలేదు. చిన్న చిన్న నాయకులు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేసినా అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా తను ప్రెస్ మీట్లు పెట్టి మరి వాటికి సంబంధించినటువంటి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు ఎన్నికల ప్రచారానికి ముందు. సో ప్రతి అంశాన్ని కూడా సీరియస్గా తీసుకున్నాయి. ఇప్పుడు ఆ ప్రచారంలో కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు చేసినటువంటి విధానాలు కావచ్చు, అన్నిటిపైన కూడా రివ్యూస్ నిర్వహించుకుంటున్నాయి. రెండు పార్టీలు కూడా చాలా ధీమాగా అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఈరోజు గవర్నమెంట్ను ఫామ్ చేసే తామే అనేటువంటి అభిప్రాయాలు అయితే ఉన్నాయి. పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయాలకు కూడా భారీగా చేరుకుంటున్నారు. ఫలితాలు కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత రెండు పార్టీలకు సంబంధించిన శిబిరాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది అనే దానిపైన ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సంబరాలు చేసుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. నిన్ననే అరవింద్ కేజ్రీవాల్ 70 మంది కంటెస్టెడ్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అందరితో కూడా సమావేశం నిర్వహించారు. పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక బీజేపీ కూడా చాలా ధీమాగా ఉంది. ఎవరితో పొత్తు లేకుండానో లేకపోతే ఎవరినో కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే రాదు బీజేపీకి సంబంధించి. ఈసారి చాలా ప్రచారం కావచ్చు, లేకపోతే క్యాండిడేట్ల సెలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి దాంట్లో కూడా ఆ మేరకు బీజేపీ కసరత్తు చేసింది. బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీని కైవసం చేసుకునేటువంటి దిశగానే ప్రయత్నాలు చేసింది. వాటికి సంబంధించినటువంటి పడినటువంటి కష్టాలతో కూడా పే ఆఫ్ అవుతుంది అనేటువంటి ధీమాతోటి అయితే బీజేపీ కనబడతా ఉంది. సౌజన్య. రైట్ మదర్ చూద్దాం.